హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రెసిపీస్ విత్ అపర్ణ. ఈరోజు నేను వెరీ క్విక్ అండ్ ఈజీ అండ్ హెల్దీ సలాడ్ చెప్పబోతున్నాను. అది కీరా దోస సలాడ్, కుకుంబర్ సలాడ్. ఇది చాలా హెల్దీ. మనకి ఇప్పుడు ఈ సీజన్లో సమ్మర్లో ఈ సలాడ్ చేసుకొని తినడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ సలాడ్ని తినడం వల్ల మన శరీరానికి కావలసినన్ని పోషకాలు అందుతాయి. అలాగే మన శరీరానికి చలువ కూడా చేస్తుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. దీని గురించి ముందుగా ఒక కీరా దోసని తీసుకోవాలి. దాన్ని ఫస్ట్ కడిగి ఇట్లా మనం దానిపైన స్కిన్ తీసేయాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను తీసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను తీసుకోవాలి. ఇలా మొత్తం చెక్ తీసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ కూడా కాసేపు నీళ్ళలో వేసి తీసిందే. ఇట్లా వేసి తీసిన తర్వాత దీనికి కూడా మొత్తం స్కిన్ తీసేయాలి. ఈ ఉల్లిగడ్డ స్కిన్ కూడా తీసేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ కీరా దోసను ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా మనము కట్ చేసుకోవాలి. ఇది సమ్మర్లో చాలా మంచిది. మనకి ఈ కీరాలో మనకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మన బాడీని డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది. అలాగే మనకు ఉల్లిగడ్డలో సల్ఫర్ ఉంటుంది. అది కూడా యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. టమాటోలో లైకోపిన్ ఉంటుంది. అది మన స్కిన్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ టమాటాలు కూడా కడిగి పెట్టుకున్నవే. ఈ టమాటాలను కూడా మనము ముందుగా దాని లోపల ఉన్న గింజలను తీసేసేయాలి. టమాటోలోని గింజలను తీసేయాలి. ఎందుకంటే ఈ గింజలు తీయకపోతే మనకి ఏంటంటే ఈ సలాడ్ అనేది మనకు చేదెక్కుతుంది. ఈ గింజలను తీసేసి సలాడ్ చేసుకోవడం వల్ల మనకు సలాడ్ మనం ఎంతసేపు చేసి పెట్టుకున్నా చేదెక్కదు. ఎప్పుడు ఒకటే టేస్ట్ ఉంటుంది. ఫ్రెష్గా చాలా బాగుంటుంది. ఇలా గింజలు తీసేసుకొని పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. టమాటాను కూడా ఇది మనం బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, మనం లంచ్లో తినొచ్చు, డిన్నర్లో కూడా తినొచ్చు. తర్వాత ఉల్లిగడ్డను కూడా అలాగే మనం చిన్న చిన్న ముక్కలుగా మనము తరుక్కోవాలి. ఇది మనం మామూలుగా కర్రీస్ ఏం లేకుండా డైరెక్ట్ ఈ సలాడ్ని మనము అన్నంలో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. మార్నింగ్ ఇది డైరెక్ట్గా ఈ సలాడ్ని మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. ఇలా కట్ చేసి పెట్టుకున్న కీరా దోస ముక్కల్ని, టమాటో ముక్కల్ని, ఉల్లిగడ్డ ముక్కల్ని ఒక కొంచెం వెడల్పాటి పెద్ద బౌల్లోకి మనం తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ మనము ఒక పెద్ద బౌల్లోకి మనం తీసుకోవాలి. ఇది మనకి ఈ సమ్మర్లో చాలా మంచిది, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చపాతీలో కూడా మనం తినొచ్చు. చపాతీ, పుల్కాస్ మామూలుగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇది దోశలో కూడా తినొచ్చు, బాగుంటుంది. తర్వాత దీంట్లో ఇవన్నీ ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ మనం మిరియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మిరియాల పొడి ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే బాడీ హీట్ చేస్తుంది, వేడవుతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సలాడ్ మనము ఇలా కలిపి పెట్టుకున్న సలాడ్ని మనం ఏం చేయాలంటే ఒక 5 నిమిషాలు జస్ట్ అలా పక్కకు పెట్టుకోవాలి. అప్పుడు ఏంటంటే ఈ పెప్పర్, ఇది సాల్ట్ ఇవన్నీ మంచిగా మనకు ఏంటంటే మంచిగా ఊరినట్టు అవి మంచి టేస్ట్ వస్తుంది మనకి ఈ సలాడ్కి. వెంటనే తినకుండా అలా కాసేపు 5 నిమిషాల తర్వాత మనం తినాలి. ఇది పెరుగన్నంలోకి అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇది డైరెక్ట్గా తినొచ్చు, లేకపోతే మనం అన్నంలో కూడా తినొచ్చు. ఇప్పుడు ఈ సలాడ్ రెడీ అయ్యడం వల్ల మన శరీరానికి కావాల్సినన్ని పోషకాలు అందుతాయి. ఇది మన శరీరాన్ని కూడా మంచి చలవ చేస్తుంది. మనకు ఈ సమ్మర్లో చాలా బాగా పనిచేస్తుంది.
మీరందరూ కూడా ఈ సలాడ్ను తప్పకుండా ట్రై చేయండి, తినండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.